హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఇబ్బు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కడప పాలకొండ, కమలాపురం నుంచి కడప 40 కిలోమీటర్స్. ఈడ ఏంటంటే ఈడ వాటర్ ఫాల్ ఉంటుంది, మీకు చూపిస్తాను. మీరు ఎండ్ వరకు చూడండి. ఇది పార్ట్ 2 వ్లాగ్. మీకు చెప్పాను కదా తీస్తానని, తీసాను ఫైనల్లీ. ఇంకా ముందర పోతే మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు చూడండి. సరే, నెక్స్ట్ పాలకొండ. ఇది వాటర్ ఫాల్ అంటారంట. నాకున్న పెద్దగా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం ఇటు వచ్చింది. చూద్దాం వాటర్ ఉంటుందో ఉండదో. ఉంటే హ్యాపీ ఎంజాయ్ చేసి పోవాల్సిందే. ఇంకా లేకుంటే ఇంకా కడపలో శిల్పారామం అని ఒకటి ఉంది, అక్కడికి పోయి అక్కడ చూద్దాం, మీకు చూపిస్తాం మొత్తం. చలో ఆజాం. గాయస్, నిజంగా చెప్తున్నా, ఈ వ్యూ చూసినాక మైండ్ బ్లోయింగ్. చూడండి బ్రో, ఒకసారి చూపి బ్రో వ్యూ ఎట్లా ఉందో. ఇక్కడ ట్రీస్ మధ్యలో నేను చల్లంగా. అబ్బా, మైండ్ బ్లోయింగ్. రాండి, ఇంకా ముందర ఎట్లా ఉంటుందో వ్యూ నాకే తెలియదు. ఒకసారి నిజంగా చల్లగా ఉంది. మీరు కూడా ఒక్కసారి కడపకి వస్తే ఇక్కడికి రాండి, పక్కా రండి, విజిట్ చేయండి. ఒక్కసారి విజిట్ చేయండి. నిజంగా నేను కూడా ఒక్కసారి రండి, చూడండి, ఎంజాయ్ చేసి పోండి. సరేనా? కమాన్ చూద్దాం వాటర్ ఫాల్ ఉంటుందో లేదో, నాకు కూడా తెలీదు. వదనం చూద్దాం, ఉంటే మీరు చూపిస్తా. ఇతనే కదా ఇంకొంచెం ముందర రావాలి. బా, ఏమంటే కొంచెం దూరం ఉంది, కానీ వాటర్ ఉండిందనుకో ఇచ్చగా ఉంటుంది, హ్యాపీ మాత్రం. రాండి రాండి. అయితే ఇక్కడ బండరాయిలు ఎక్కువ ఉన్నాయి, కానీ చూసి రావాలా. కొంచెం స్లిప్ అయింది అనుకో పోతారు. ఫైనల్ గా వచ్చేసాను. బ్రో, హలో గైస్, ఫైనల్ గా పాల్గొండ వచ్చాను. ఇదే పాల్గొండ అని ఉంది అనుకున్నా వాటర్, కానీ వాటర్ లేదు, ఏం లేదు. ఇలా చూద్దాం. ఒకవేళ అయితే పైన పోవచ్చు అంట, కానీ పోతే ఒకవేళ స్లిప్ అయితే ఏం చేయలేక. అంటే ఒకవేళ నేను వీడియో తిరిగి ఆపేస్తా, ఆగిపోతే. లేకుంటే ముందర శిల్పారామం ఉంది, అక్కడి పైన బ్లాక్ ఇస్తాను. లాస్ట్ ఏదో మాట చెప్తా. హలో గాయస్, ఇంకా ఇక్కడి నుంచి బ్లాగ్ స్టాప్ అవుతుంది. చెప్పాను కదా పోతే పోవచ్చు శిల్పారాం, కానీ కడప శిల్పారాంకి, కానీ వద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వద్దు అనుకుంటున్నాం, ఆగిపోతున్నాం ఇక్కడి నుంచే. మీకు ఇది నచ్చితే, బ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలా. చెప్పాలంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్. నాకు అంతగా తెలియదు, ఎట్లా తీయాలో ఎట్లా నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేశా. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలా. మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరకు వస్తాయి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.